హలో నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఈ క్యూట్ బర్త్‌డే కేక్‌ని ఎలా డెకరేట్ చేశానో, ఏ ఫ్లేవర్స్ యూజ్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ఈ కేక్ బేస్ కోసం నేను ఇక్కడ వెనిలా స్పాంజ్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఫ్రాస్టింగ్ వచ్చేసి నేను బటర్ క్రీమ్‌తో ఫ్రాస్టింగ్ చేస్తున్నాను. ఈ కేక్ లేయర్స్‌కి నేను తీసుకున్న ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ కంపోట్‌ని కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ కేక్ లేయర్స్ని ఎలా అసెంబుల్ చేస్తున్నానో చూపిస్తున్నాను, చూడండి. స్పాంజ్ కేక్ని ఫస్ట్ లేయర్స్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఈచ్ లేయర్ పైన బటర్ క్రీమ్ని నేను చూపిస్తున్నట్టుగా ఎడ్జ్లో ఒక సర్కిల్ లాగా అప్లై చేశాను. అండ్ మిడిల్లో నేను పైనాపిల్ కంపోట్ని ఫిల్ చేస్తాను. దానివల్ల పైనాపిల్ కంపోట్ బయటికి రాకుండా ఉంటుంది. కంపోట్ అంటే ఏం లేదు, ఫ్రెష్ పైనాపిల్ తీసుకొని దాన్ని కుక్ చేసి ఇట్లా స్ప్రెడ్ లాగా ప్రిపేర్ చేయడమే. ఈ పైనాపిల్ స్ప్రెడ్ మనకు మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది. కానీ దాంట్లో వాళ్ళు చాలా షుగర్ యూస్ చేస్తారు, ప్లస్ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉంటాయి. సో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ లెస్ షుగర్ యూస్ చేసి చేయొచ్చు. అండ్ దెర్ ఈజ్ నో ప్రిజర్వేటివ్స్. అలా కేక్ లేయర్స్ని అసెంబుల్ చేసిన తర్వాత ఇక్కడ నేను కేక్ని క్రమ్ కోట్ చేస్తున్నాను. ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్తున్నాను, క్రమ్ కోట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ స్పాంజ్ కేక్ని ఎక్కడ సోక్ చేయలేదు. ఎందుకంటే నేను యూస్ చేస్తున్నది బటర్ క్రీమ్ కదా, బటర్ క్రీమ్కి సోకింగ్ అవసరం ఉండదు. నా స్పాంజ్ కేక్ ఆల్రెడీ చాలా సాఫ్ట్గా, మాయిస్ట్గా, చాలా లైట్గా, ప్లఫీగా ఉంది. అండ్ నేను యూస్ చేసిన పైనాపిల్ కంపోట్లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. ఒకవేళ మీరు విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నట్లయితే లైట్గా సోక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూసారా క్రమ్ కోట్ ఎంత స్మూత్గా ఫినిష్ చేశానో. ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత కేక్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో చిల్ అవ్వనివ్వాలి. దానివల్ల క్రమ్స్ అన్నీ లాక్ అవుతాయి. మనం ఫైనల్గా ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ స్మూత్ ఫినిష్ వస్తుంది. కొంచెం సేపు కేక్ని ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఇక్కడ నేను ఫైనల్ లేయర్ అప్లై చేస్తున్నాను. ఈ ఫైనల్ లేయర్ కోసం నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. కిందన గ్రీన్ కలర్ అండ్ పైన బ్లూ కలర్, 2 షేడ్స్లో ఉంటుంది కేక్. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్, చూడండి. ఇక్కడ నేను కేక్ ఫైనల్ లేయర్ అప్లై చేయడానికి పైపింగ్ బ్యాగ్ యూస్ చేస్తున్నాను. సో దట్ క్రీమ్ని ఈవెన్గా అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ప్యాలెట్ నైఫ్తోనే క్రీమ్ని అప్లై చేసేస్తారు. బిగినర్స్ అయితే ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. చూడండి, పైపింగ్ బ్యాగ్తో క్రీమ్ని పైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఫైనల్ లేయర్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత చూడండి కేక్ ఎంత మంచిగా కనిపిస్తుందో. 2 షేడ్స్లో ఎంత స్మూత్ ఫినిషింగ్ వచ్చింది కదా. ఇది ప్రాక్టీస్తోనే వస్తుందండి. సింగిల్ అటెంప్ట్లోనే ఇంత స్మూత్ ఫినిషింగ్ అంటే రాదు. అండ్ ఈ కేక్ని డెకరేట్ చేయడానికి నేను ఫాండెంట్ని యూస్ చేస్తున్నాను. ఈ ఫాండెంట్ ఫిగర్స్ని మీరు ముందే రెడీ చేసి పెట్టుకొని కాస్త డ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఫాండెంట్ చాలా స్మూత్గా ఉంటుంది కదా, డైరెక్ట్గా కేక్ మీద ప్లేస్ చేస్తే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ కేక్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉండింది. టేస్ట్ చేసిన వాళ్ళందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ.